సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు సలహాదారుడు, అన్నిటికీ మించి ఒక వ్యూహకర్త, జగన్ కు అత్యంత ఆప్తుడు. కానీ ఇప్పటి వరకు సుఖాల్లోనే కనిపించిన ఆయన వైసీపీకి కష్టాలు ఎదురైనప్పుడు కనిపించకుండా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ తర్వాత ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఏకంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కౌంటింగ్ తర్వాత కనిపించకుండా పోయారు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఎక్కడున్నారో తెలియడం లేదు. సోషల్ మీడియా మిస్సింగ్ కేసును చూస్తే మరి నిజంగానే ఆయన కుమారుడు భార్గవరెడ్డి సైతం అదృశ్యమయ్యారు. తండ్రి కొడుకులు ఎటైనా పారిపోయారన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు ఆయన్ని చూసేవారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించేవారు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలన్నా, సొంత పార్టీలో సమస్యలు వచ్చినా, అందేందుకు వైఎస్ షర్మిలపై మాట్లాడాలన్నా సజ్జల వారే ఉండేవారు. జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేయాలన్నా, విపక్ష నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాల్సిందే. ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారే కాదు, సకల శాఖా మంత్రిగా కూడా వ్యవహరించారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ కనిపిస్తారు, పోయినప్పుడు మాత్రం ఎవరూ కనిపించరు. ఆ జాబితాలో సజ్జల రామకృష్ణారెడ్డి చేరిపోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులపై దాడులు పెరుగుతున్న నాయకత్వం ఆందోళన చెందింది. అందుకే గవర్నర్ కి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని మాత్రమే వెళ్లి గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో సొంత పార్టీ శ్రేణులు సైతం సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోయారు, ఇప్పటికే పార్టీని భ్రష్టు పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సీఎం ఒక కార్యాలయ అధికారి ధనంజయ రెడ్డిపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మరి ఇంతటి ఘోర పరాజయం తర్వాత వాళ్లు కనపడకపోవడంపై కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సజ్జల విషయంలో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ శ్రేణులు సైతం ఆరా తీస్తున్నాయి.